ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. సీఎం వెంట మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో పాటు ఆ దేశ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్, హోంమంత్రి షణ్ముఖం వంటి కీలక నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వారికి వివరించనున్నారు. తొలుత సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అయి పర్యటన అజెండాపై చర్చిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ హరిప్రియాన్. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి అలాగే అతని ఎవరైతే పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు అలాగే ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఈ రోజు సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సింగపూర్ లో జరిగేటటువంటి సిటీ సమ్మిట్ లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఇప్పటికే మనం చూసాం 2014 నుంచి 19 వరకు కూడా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది సింగపూర్ కు సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు. అయితే 2019 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కూడా మొత్తం పరిస్థితిలో మార్పు వచ్చింది. సింగపూర్ సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తిగా యాక్టివ్ అయ్యారు. అయితే తాము పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ గా లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానీ అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో కానీ పూర్తిగా భాగస్వామ్యం అవుతాం. తమ వారికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, కీలకమైనటువంటి కార్యక్రమాలు చేసేందుకు ఎప్పుడూ కూడా వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పేసి కూడా ఇటు సింగపూర్ కు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల బృందం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపింది. ఈ నేపథ్యంలోనే అనేక సూచనలు, సలహాలు కూడా చేయడం జరిగింది. ఇటు రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అనేక నిర్మాణాలకు డిజైన్లు అయితేనేమి, ఐకానిక్ టవర్స్ సంబంధించినటువంటి నిర్మాణాలు అయితేనేమి కూడా వీటన్నిటికి సంబంధించి కూడా అనేక సూచనలు, సలహాలు కూడా సింగపూర్ కు సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు చేయడం జరిగింది. అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అభివృద్ధిలో పూర్తిగా కూడా కీలక భాగస్వాములుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సింగపూర్ లో జరిగేటటువంటి సిటీ సమ్మిట్ లో ముఖ్యమంత్రి అయితే పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆయనతో పాటు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అలాగే ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారులు కూడా వెళ్తున్నారు. ప్రధానంగా ఇటు సిటీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ లో అలాగే సిటీ నిర్వహణకు సంబంధించి అలాగే క్లీన్ సిటీగా నిర్వహించడం వీటన్నిటి కూడా సింగపూర్ ప్రత్యేకంగా అందరూ కూడా చెప్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అధికారులు ఏ రకమైనటువంటి పాలసీలను అవలంబిస్తున్నారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి అవగాహన కల్పిస్తున్నారు అన్న దానిపై కూడా పూర్తిగా ఇప్పటికే మంత్రులకు సంబంధించి కూడా అక్కడికి పంపించి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సింగపూర్ సిటీ సమ్మిట్ లో పలు కీలకమైనటువంటి పరిశ్రమలు వచ్చేటటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారులందరూ కూడా ఆహ్వానించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇప్పటికే పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కంపెనీ ప్రతినిధులను కూడా ఆకర్షిస్తోంది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంది. పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక వసతులు పూర్తిగా అందిస్తూ అలాగే రాయితీలు అందిస్తూ కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రితో పాటు అలాగే మంత్రులు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సింగపూర్ కి ఒక మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సిటీ సమ్మిట్ సంబంధించినటువంటి సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా
ఇప్పటికే అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వేదికగా వచ్చాయి. సో వాటి పనితీరు ఏ రకంగా ఉంది, అలాగే వాటికి ఏ రకమైనటువంటి అనుమతులు ఇచ్చాం, అలాగే వాటికి ఏ రకమైనటువంటి రాయితీలు కల్పించామన్నటువంటి విధానాలను పూర్తిగా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగపూర్ సంబంధించినటువంటి ఈ సదస్సులో చెప్పేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సింగపూర్ సంబంధించినటువంటి ఈ పర్యటన చాలా కీలకం కాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యమంత్రి తన బృందంతో ఈ రోజు ఉదయం బయలుదేరతారు, సాయంత్రానికి ఆయన సింగపూర్ చేరుకుంటారు. అక్కడ రాత్రి బస్ చేస్తారు. రేపు ఎల్లుండి జరిగేటటువంటి ఈ సిటీ సమ్మిట్ లో ఆయన పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు ఏమేమి అచీవ్మెంట్స్ తాము సాధించామో అవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సింగపూర్ ప్రతినిధులకైతే ముఖ్యమంత్రి చెప్పేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు సింగపూర్ ప్రతినిధులు సైతం కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు గతంలో ఎంతో పూర్తి అంటే మక్కువ చూపించారు. కానీ 2019 తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో, అలాగే ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో వారైతే పూర్తిగా కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాటికి సంబంధించి కూడా పూర్తిగా కూర్చొని కూలంకషంగా ప్రభుత్వంతో కూడా వివరించి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సైతం ఒక భరోసా ఇచ్చింది. అయితే తాము పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో ఏమేమి చేస్తామో అవన్నీ కూడా కంప్లీట్ గా సింగపూర్ ప్రతినిధులకు చేసేటటువంటి అవకాశం లేకపోలేదు. మరోవైపు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా తమను నమ్మి పూర్తిగా పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో అంటే సింగపూర్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చినప్పుడంతా కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏదైతే సింగపూర్ కు సంబంధించినటువంటి దేశానికి ప్రతినిధులను కూడా పంపడం జరిగింది. ఎవరైతే వంగల్పూడి అనిత, అలాగే అన్నగారి సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా సింగపూర్ కు వెళ్లి దగ్గర 3 రోజుల పాటు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పాలసీలు ఏ రకంగా ఉన్నాయి, అలాగే ఆ సిటీకి సంబంధించినటువంటి ఏ రకంగా అంత క్లీన్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ముఖ్యంగా పురపాలక సంఘానికి సంబంధించి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా చేస్తోంది, అలాగే పోలీస్కి సంబంధించి నేరాల నియంత్రణ ఏ రకంగా జరుగుతుంది, అత్యాధునిక టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మంత్రుల బృందం సింగపూర్ లో పర్యటించి ప్రత్యేకంగా అధ్యయనం చేసి వచ్చింది. దాన్ని కేబినెట్ లో కూడా చర్చించి పలు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రకంగా మనం ముందుకు వెళ్తే బాగుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి సైతం కూడా సింగపూర్ కు సంబంధించినటువంటి ఏదైతే సిటీ ఉందో సో దాని ప్రకారం కూడా మనం ఇక్కడ నిర్మించుకుందాము అంటే అమరావతిని ఆ రకంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి కూడా ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సమావేశంలో కూడా ఆయన సూచించడం జరిగింది. సో ఈ రోజు ప్రధానంగా ఆయన తన మంత్రివర్గంతో పాటు అంటే ముఖ్యమైన మంత్రులు ఎవరైతే నారాయణ ఉన్నారు పురపాలక శాఖ మంత్రి, ఆయనతో పాటు ముఖ్యమైనటువంటి అధికారుల బృందంతో ఆయన అయితే సింగపూర్ కి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సదస్సుపై ఆశలు కూడా పెట్టుకుంది. ఖచ్చితంగా ఇటు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయి, అలాగే నూతన పరిశ్రమలు కూడా వస్తాయని చెప్పేసి కూడా పూర్తిగా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమ్మిట్ అయితే పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ కి కీలకమని మాత్రం చెప్పుకోక తప్పదు. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.